మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. స్వామి నిన్నెవరేమన్నారు స్వామి, పక్కనంలో శ్రీశైలంలో భ్రమరాంబదేవి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి, శ్రీశైలంలో భ్రమరాంబదేవి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయని పిలిచిన పలకం ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయని పిలిచిన పలకం ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. మధురలో ఉండే మీనాక్షి దేవి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. మధురలో ఉండే మీనాక్షి దేవి వారేమన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు స్వామివారికి అభిషేకం జరిగింది. ఆ తర్వాత విశిష్టత ఏమిటంటే ఈరోజు ఒక స్ఫటికలింగం అనేటువంటి దాన్ని ఈరోజు మనకు దేవాలయంలో తీసుకొచ్చి దానికి కూడా సకృతావర్తన రుద్రాభిషేకం అని కూడా జరిగింది. మరి కొద్ది క్షణాలు మన కన్యకాపరమేశ్వరి దేవాలయంలో 7 గంటల నుండి 9 గంటల వరకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అతి వైభవంగా జరుగుతుంది. రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు లింగోద్భవ కాలానికి సామూహిక అభిషేక మహోత్సవం జరుగుతుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో కూడా మన కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అన్ని పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల మంది కూడా దర్శనం చేసుకొని అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రుడైనారు. కాబట్టి ఇట్టి విశిష్టమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన మన కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈ శివాలయంలో అభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయము 30 సంవత్సరాల క్రితము స్టార్ట్ చేసి ఇప్పటికీ అనేక రకమైనటువంటి పర్వదినాల్లో దిగ్విజయంగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ స్థానికేతరులు కానీ ఈ కార్యక్రమాలకు ఇతోధికంగా సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాచం సత్యనారాయణ గారు అధ్యక్షులు, వీళ్ళు ఫౌండర్ మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకెంతో సహకారం అందించి ఈ కార్యక్రమాలు రిలే చేయడం కోసం మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరు భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజున అందరూ కూడా స్వామివారికి ఇక్కడ మా ఆలయంలో గత 30 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా చాలా బ్రహ్మాండంగా స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మేము స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి స్ఫటికలింగం పూజలు చేయించి స్ఫటికలింగం పూజ చేయ వారికి 1000 లింగాలతో పూజ చేసినంత సమానంగా ఉంటుందని చెప్పని తెలిసిన వాళ్ళు చెప్పినందుకు గాను ఈ యొక్క స్ఫటికలింగాన్ని తెచ్చి ఇక్కడ మేము ప్రతిష్ఠించబడింది. మరియు ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి సహకరించి ఎంతో ఆప్యాయమానంగా చాలా బ్రహ్మాండంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా చాలా సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరియు హిందూ వాహిని టీవీ వారికి మేము ఎంతో వారు మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వచ్చిన వాళ్ళని కూడా కోరుకుంటూ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవాలయం అనేది నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే భక్తులందరికీ సౌకర్యార్థము భవానీ రామలింగేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, సరస్వతి నవగ్రహాల విగ్రహాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుండే కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అందరూ కూడా పాల్గొనడం జరిగింది భక్తుల శ్రద్ధలతోని. ఇప్పుడు 7:30 గంటలకు మన లోక కళ్యాణార్థము భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణము మన ఆలయ పూజారులు కళానిధి వారి
ప్రసాద్ వారి నేతృత్వంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 12 గంటలకు లింగోద్భవ కాలంలో కూడా అభిషేకం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన దేవాలయంలో స్ఫటికలింగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రజలందరూ కూడా విశేషంగా అభిషేకం చేసుకొని పాల్గొనడం జరిగింది. ఈ అవకాశాన్ని స్థానిక భక్తులందరూ కూడా ఉపయోగించుకొని అమ్మవారి కృపకు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జై గురు శ్రీ రామలింగేశ్వర స్వామి సందర్భమున ఈరోజు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. స్ఫటికలింగం తేవడం జరిగింది. స్ఫటికలింగం పూజ కూడా సక్రమంగా జరగడం జరిగింది. అందరూ ప్రజలందరూ వచ్చి మహా ఓపికతోని పూజా కార్యక్రమం నిర్వర్తించినారు. వారందరికీ కృతజ్ఞతలు. వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై. సుమారు 1988వ సంవత్సరమున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి శివరాత్రి, శ్రీరామనవమి మరియు ఉగాది, దసరా ఇలాంటి కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం కోసము చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంవత్సరము సరస్వతి మాతను కూడా ప్రతిష్ట చేసి మరియు నవగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి వీరందరి కృపకు పాత్రలు కావాలని భక్తుల సౌకర్యార్థము మా కార్యకర్తలు ప్రొద్దటి నుండి శ్రమ కోర్చి ప్రతి కష్టం అనేది మా మీద ఉంటుందని మా కార్యకర్తలు, మా కార్యవర్గ సభ్యులు, రామంతాపూర్ అంబర్పేట ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కృషి ఫలితమే ఈ 30 సంవత్సరాల నుండి దేదీప్యమానంగా మన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఇతర దేవాలయాలు కూడా దేదీప్యమానంగా వెలుగుకుంటూ భక్తులందరి సహకారంతో ఈ దేదీప్యమానంగా భక్తులకు కోరికలు నెరవేర్చుకుంటూ మా అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవి కొంగు బంగారమై వారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన తర్వాత అన్నప్రసాద కార్యక్రమం కూడా 3 సంవత్సరాల నుండి జరుపుకొంటున్నాము. అందరికీ శతకోటి వందనాలు. ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే, ఈ దేవాలయం ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి పండక్కి భక్తులు పెరిగి ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి కృపకు పాత్రలవుతూ వారు కోరుకున్నటువంటి కోరికలను తీర్చే కొంగు బంగారమై నిలిచినటువంటి అమ్మవారిని కొలుస్తూ వారు భక్తి ప్రపత్తులను చాటుకుంటూ వారి యొక్క ఉదారమైనటువంటి దాతలను తీసుకొచ్చి మొత్తం గుడికి వాళ్ళ యొక్క విరాళాలను చాలా బ్రహ్మాండంగా ఇస్తూ ఈ యొక్క గుడి ఎదుగుదలకు, దేవాలయం ఎదుగుదలకు సహకరించినటువంటి దాతలకు ముందు మనము వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ఇక్కడ భక్తులకు లోటు లేకుండా, మాకు ధనానికి లోటు లేకుండా ఆర్థికంగా కానీ ఇక్కడ ఎవరైనా సరే సేవ చేయడానికి కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేమున్నామని చెప్పని వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అమ్మవారి దయ. ఈ రోజున శివరాత్రి సందర్భంగా మా యొక్క కమిటీ వారు అందరూ చెప్పినట్టు ఇక్కడ స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు అందరూ కూడా ఎంతో ఆనందంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని వారి యొక్క జన్మ చరితార్థమైందని చెప్పిన అందరూ 1000 నోళ్ళ పొగుడుకుంటున్నారు. ఇది మాకు, మా కమిటీకి చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేందుకు హిందూవాహిని 9 టీవీ వారు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని షూట్ చేసి ప్రజలందరికీ తెలియజేయడానికి వారు చేసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం మా అందరికీ సంతోషం. వారికి మా యొక్క కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం రామంతాపూర్ అంబర్పేట వారి తరఫున, దేవాలయం ట్రస్ట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదములు. వెంకటరెడ్డి నగర్లో ఎంతో అద్భుతంగా 29 సంవత్సరాల క్రితం ఎంతోమంది పెద్దలు శ్రమ కోర్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క కోరికలు ఏమన్నా ఉన్నట్లయితే మనస్స వాచ కర్మన వేడుకున్నట్లయితే ఆ కోరికలు ఆ జగన్మాత, ఆ పరమేశ్వరుడు, ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మహిమతో ప్రతి ఒక్కరు కూడా ఏ కోరికలున్నా కూడా ఆ అమ్మవారు అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే భక్తులంతా కూడా అధిక సంఖ్యలో ప్రతి శివరాత్రికే కాదు ప్రతి
పండుగకు కూడా ఎంతో వైభవంగా విచ్చేసి ఆ అమ్మవారిని, ఆ శివుణ్ణి, సీతారామచంద్ర స్వామిని, ఆంజనేయ స్వామిని, ఈ మధ్యలోనే జ్ఞాన సరస్వతి మాతను కూడా ఇక్కడ ఉన్నవారు ఎక్కడో దూరం పోయి అక్షరాభ్యాసం చేసుకునే ఇబ్బందులు పడకుండా మన దగ్గరనే మన దేవాలయంలో అక్షరాభ్యాసం చేసుకునే విధంగా జ్ఞాన సరస్వతి మాతను కూడా మన వెంకటరెడ్డి రామంతాపూర్ అంబర్పేట ఆర్యవైశ్య సంఘం వారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలామంది అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి వారి వారి కోరికలను నెరవేర్చుకుంటూ వారి యొక్క ముడుపులను కూడా ఉండిలో వేసి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా భక్తులు అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కుంకుమార్చన నిర్వహించిన తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అటువంటి కార్యక్రమాన్ని మన రామంతపూర్ అంబర్పేట ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి భిక్షపతి గారు, పల్లెర్ల భిక్షపతి గారు ఎంతో శ్రమ కోర్చి ప్రతి దగ్గర నుంచి కూడా విరాళాలు తీసుకొస్తూ వారి వారి మ్యారేజ్లే కానివ్వండి, బర్త్డేలే కానివ్వండి, వాళ్ళ పేరు మీద కార్యక్రమాలు చేసుకోండి, మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం బాగుంటుందండి అని చెప్పి తీసుకొచ్చి ప్రతి శుక్రవారం కూడా ఎవరు ఖాళీ లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించి భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ఈ కుంకుమార్చన కార్యక్రమం ముందు మన రాజూరు జంగయ్య గారు చైర్మన్గా ఉండే, ఆ తర్వాత భిక్షపతి గారు చైర్మన్గా అయి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఇదంతా ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హిందూ వాహిని యూట్యూబ్ ద్వారా చూసి సబ్స్క్రైబ్ చేసు. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.